ఓం శాంతి. 7/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. జీవన్ముక్తి వారసత్వము. ఆత్మనైన నేను శివబాబా సంరక్షణలో ఉన్నాను. రావణుడి సంకెళ్ళ నుండి నేను విముక్తమయ్యాను. ఆత్మనైన నేను జీవన బంధనము నుండి జీవన్ముక్తి స్థితిలోనికి వెళ్తాను. నేను ప్రజాపిత బ్రహ్మ సంతానమును, శ్రేష్టమైన బ్రాహ్మణుడను. శివబాబా, నేను మీ నుండి 21 జన్మల జీవన్ముక్తి వారసత్వాన్ని పొందుతాను. నేను అర్ధకల్పము పూర్తి సుఖాన్ని అనుభవిస్తాను. నేను బ్రాహ్మణుడను. ఈశ్వరీయ పాఠశాలలో చదువుతున్నాను. ఆత్మనైన నేను మనసు అనే దర్పణములో నన్ను నేను చూసుకుంటున్నాను. నేను శ్రీ నారాయణుని వరించేందుకు యోగ్యముగా ఉన్నాను. నేను ఆత్మను జీవన బంధనము నుండి జీవన్ముక్తిలోనికి వెళ్తున్నాను. ఆత్మనైన నేను సత్యయుగములో రామరాజ్యములో సంపూర్ణ సుఖాన్ని పొందుతాను. నేను దేవీ దేవత ధర్మానికి చెందిన మొదటి నంబరు ఆత్మను. సత్యత్రేతాయుగాలలో సంపూర్ణ ముక్త స్థితిని అనుభవం చేస్తాను. శివబాబా, మనుష్య మాతృలెవ్వరు ఎవ్వరికి ముక్తి జీవన్ముక్తుల ఆస్తిని ఇవ్వలేరని నేను తెలుసుకున్నాను.
ఆత్మనైన నేను ఇల్లైన పరంధామము నుండి మొదట జీవన్ముక్తి స్థితిలోనికి వస్తాను. సతో ప్రధాన పాత్రను పోషిస్తాను. మరలా నేనే రజోలోనికి మరియు తమోలోనికి కూడా వస్తాను. శివబాబా, ఈ సమయంలో సాధు సన్యాసులు, సత్పురుషులు, అందరూ జీవన బంధనములోనే ఉన్నారు. మీరు నన్ను జీవన బంధనము నుండి జీవన్ముక్తి స్థితిలోనికి తీసుకొని వెళ్తున్నారు. మహాకాలుడైన శివబాబా, మీరు నాకు ఈ పాత ప్రపంచము నుండి ముక్తిని కలిగిస్తున్నారు. నేను జీవన్ముక్త దైవీ స్థితిని పొందుతాను. సత్యయుగములో పూర్తి సుఖ వారసత్వాన్ని పొందుతాను. పాత ప్రపంచ వినాశనము, సత్యయుగ ప్రపంచ స్థాపన అతి త్వరలో జరుగనున్నది. శివబాబా, మీరు శిథిలావస్థలో ఉన్న కలియుగమును వినాశనము చేసి సత్యయుగ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఆత్మనైన నేను వయా ముక్తిధామము మీదుగా సుఖధామానికి చేరుకుంటాను. నేను దేవతా ధర్మములోని వాడిని. మరలా దేవతా ధర్మములోనే పాత్రను అభినయిస్తాను. రాజ్య పదవిని తీసుకుంటాను. ఆత్మనైన నేను శ్రేష్ఠ పురుషార్థము అనుసారంగా దేవతా పదవిని పొందుతాను. నేను సంగమయుగ శ్రేష్ఠ బ్రాహ్మణుడను.
సంగమయుగములో ఆత్మీక పాఠశాలలో రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను. ఆత్మనైన నాకు దైవీ లక్ష్యము లభించి ఉన్నది. నేను లక్ష్యాన్ని చేరుకునే దిశలో చదువుతున్నాను. కామక్రోధ వికారాలపై విజయము సాధిస్తున్నాను. యోగ బలముతో నేను పూర్తి విజయుడను అవుతున్నాను. శివబాబా, నేను ఇల్లైన పరంధామములో శాంతి స్థితిలో ఉంటాను. సత్యయుగములో సుఖ అనుభూతిని చెందుతాను. నేను మీ నుండి సుఖశాంతుల వారసత్వాన్ని పొందుతున్నాను. ఈ కలియుగములో లభించే శాంతి అల్పకాలికమేనని బేహద్దు శాంతి ఇల్లైన పరంధామములోనే పొందుతానని నాకు అర్థమయ్యినది. శివబాబా, నేను 21 జన్మలు రాజ్యపాలన చేస్తాను. సైన్స్ కంటే సైలెన్స్ శక్తి ఉన్నతమైనదని నాకు అర్థమైంది. నేను సైలెన్స్ శక్తి ద్వారా అంతరిక్షములో ప్రయాణం చేస్తున్నాను. సూర్యచంద్రులను దాటుకుంటూ సూక్ష్మవతనానికి చేరుకున్నాను. ఆ పైన ఉన్న మూలవతనానికి చేరుకున్నాను. సైలెన్స్ శక్తి యొక్క మహత్యముతో నేను 3 లోకాలలోనూ పరిభ్రమణం చేస్తున్నాను. శివబాబా, మీరు సర్వాత్మలను రావణుడి చెరసాల నుండి విడిపిస్తున్నారు. జీవన్ముక్తులుగా చేస్తున్నారు. శివబాబా, మీరు చేస్తున్న బేహద్దు సేవలో నేను మీ సహయోగిని.
నేను శివశక్తి సైన్యమును. కన్యల కన్నయ్య శివబాబా, మీరు నాకు ఈశ్వరీయ నూతన జన్మను ప్రసాదించారు. నేను బాగా చదివి స్వర్గ వారసత్వాన్ని పొందుతాను. సత్యయుగము నుండి నేను జీవన్ముక్త స్థితిని పొందుతాను. 21 జన్మలు సుఖాన్ని అనుభవిస్తాను. శివబాబా, మీరు ఈ రావణ రాజ్యంలో బందీలుగా ఉన్న సర్వాత్మలను ముక్తము చేస్తున్నారు. మురికి పట్టిన ఆత్మీక వస్త్రాలను శుభ్రపరుస్తున్నారు. నేను యోగ బలము ద్వారా పూర్తి సృష్టిని పావనముగా తయారు చేస్తాను. నేను సత్యయుగ దైవీ ఆచారాలను, పద్ధతులను ఇక్కడి నుండే ధారణ చేస్తున్నాను. నేను మీ కల్పకృతపు బిడ్డను బాబా. ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తున్నాను. శివబాబా, నేను నిరంతరము బేహద్దు జ్ఞాన సృష్టి చక్రమును తిప్పుతున్నాను. సదా మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. మీ స్మృతి ద్వారానే నా వికర్మలు వినాశనమవుతున్నాయి. ఈ ఖయామత్ సమయంలో నా ద్వారా ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. మీరు తెలియచేస్తున్న జ్ఞాన పాయింట్స్ను వ్రాసుకొని ధారణ చేస్తున్నాను. నన్ను పరంపిత పరమాత్మ శివబాబా చదివిస్తున్నారు. చదువుతో పాటు నేను దివ్య గుణాలను కూడా ధారణ చేస్తున్నాను. మమ్మ బాబాలను ఫాలో చేస్తాను. శివబాబా, మీరు సర్వశక్తివంతులని నేను మీ ద్వారా అర్థము చేసుకున్నాను.
మీరు సర్వవ్యాపకుడు అంటూ ఇంకెప్పుడు గ్లాని చేయను. నాకు మీ వాస్తవిక పరిచయము లభించింది బాబా. నేను యోగ బలము ద్వారా కామక్రోధాలనే నీచమైన నశాలను సమాప్తి చేస్తాను. నిమిత్తముగా ఉంటూ అందరినీ రావణుడి సంకెళ్ళ నుండి విడిపిస్తాను. నేను ప్రసన్న చిత్త ఆత్మను. ఎందుకు, ఏమి అనే ప్రశ్నల నుండి దూరంగా ఉన్నాను. నేను ప్రతి కర్మ చేస్తూ, ప్రతి దృశ్యాన్ని చూస్తూ ఇది నాకు మంచిదే, సదా మంచే జరుగుతుంది అని సంకల్పం చేస్తున్నాను. నేనెప్పుడు ఎందుకు, ఏమి అనే ప్రశ్నలలో చిక్కుకోను. నేను ఆత్మను, అతిథిని. ప్రతి కర్మ చేస్తూ మహిమాయోగ్యుడనవుతున్నాను. ఓం శాంతి.